Hi students, welcome to my channel. Now in this session we discuss about one more 7 mark question in integration chapter homogeneous differential equation topic. So మన last class లో first question discuss చేసాం. So now this is the second 7 marks most important question అండి. సో మన కన్ఫ్యూజ్ చేయడానికి కొంచెం థియరిటికల్ నోటేషన్ లో క్వశ్చన్ ఇచ్చాడు. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ whose gradient dy by dx is equals to y by x minus cos square y by x which passes through the point 1 comma pi by 4. మనకి ఇది సెకండ్ పార్ట్ అండి. సో ఇది మనం దీన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ యూ నీడ్ టు సాల్వ్ ద గివెన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిదండి, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామండి, మన కండిషన్ ఏం ఎగ్జిస్ట్ కావాలని చెప్పాను, ఎఫ్ ఆఫ్ kx కామా ky ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వస్తుంది. అంటే మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్స్ అండ్ వై ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తామండి, కేఎక్స్ అండ్ కేవై సబ్స్టిట్యూట్ చేసి రెడ్యూస్ చేస్తే నాకు మళ్ళీ ఏ నోటేషన్ వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ నోటేషన్లోనే ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో మీకు డౌట్ కనుక ఉంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోండి. సో ఫైనల్లీ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హీస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. సో మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్లో ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పానండి నేను, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో యూ నీడ్ టు సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్స్ టు vx టర్మ్, దెన్ అప్లై ద డిఫరెన్షియేషన్. సో దాన్ని నేను డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే నాకు ఏమొచ్చేసింది, dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు హియర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ vx. సో దట్ ఈస్ కంపేర్ విత్ uv నోటేషన్. డిఫరెన్షియేషన్ ఆఫ్ uv ఫార్ములా ఏం చెప్పానండి, uv డాష్ ప్లస్ వి యూ డాష్, అంతే కదండి. సో ఫస్ట్ యూ సేమ్ పాజిటివ్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏంటిదండి 1 ప్లస్ వి అంటే ఏంటిది ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ అంటే ఏంటిదండి డివి బై డిఎక్స్. సో ఫైనల్లీ డివై బై డిఎక్స్ మనకి ఏమొచ్చేస్తుంది, వి ప్లస్ హియర్ ఏమొస్తుందండి వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్ అండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, ఈక్వేషన్ 1. ఈక్వేషన్ అంటే ఏంటిది మనకు ఇచ్చిన క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఈక్వేషన్ 1లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై బై ఎక్స్ మైనస్ కాసు స్క్వేర్ వై బై ఎక్స్. నౌ సబ్స్టిట్యూట్ డివై బై డిఎక్స్ ఏంటిదండి, వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై. వై అంటే ఏం తీసుకోవాలని చెప్పాను, vx బై ఎక్స్ మైనస్ కాసు స్క్వేర్ vx బై ఎక్స్. సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోతుందండి, ఎక్స్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్. దెన్ మనకేమొస్తుంది, v ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వి మైనస్ కాసు స్క్వేర్ వి వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ప్లస్ వి ఉంది, దట్ ఈస్ టేక్ రైట్ సైడ్, ఏమైపోతుంది మనకు మైనస్ వి ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వి మైనస్ కాసు స్క్వేర్ వి మైనస్ వి ప్లస్ వి టేక్ రైట్ సైడ్ మైనస్ వి. సో సింప్లీ ప్లస్ వి మైనస్ వి గెట్స్ క్యాన్సల్. మనకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిదండి, ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాసు స్క్వేర్ వి. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందండి, ఎక్స్ డిఎక్స్ వి డివి కనిపిస్తుంది. అంటే ఎక్స్ డిఎక్స్ ఒక సైడ్ వెళ్ళిపోవాలా, వి డివి ఒక సైడ్ తీసుకోవాలా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, కాసు స్క్వేర్ వి రైట్ సైడ్ నోటేషన్లో ఉంది, ఐ వాంట్ టు టేక్ లెఫ్ట్ సైడ్, ఏమైపోతుందండి 1 బై కాసు స్క్వేర్ వి డివి. నెక్స్ట్ ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్ నోటేషన్లో ఇంటూలో ఉంది, రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోతుంది మనకు డివైడ్ అయిపోయింది. డినామినేటర్ డిఎక్స్ టేక్ రైట్ సైడ్ న్యూమరేటర్. అర్థమైపోయింది కదండి. నేను ఏమంటున్నాను, డివి అండ్ డిఎక్స్ సపరేట్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే డిఎక్స్ రైట్ సైడ్ వెళ్ళిపోతే న్యూమరేటర్ అయిపోయింది. సో లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ మనకు డివి ఉంది. సో నాకు వి టర్మ్ లెఫ్ట్ సైడ్ రావాలి. అంటే న్యూమరేటర్లో ఉన్న కాసు స్క్వేర్ వి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమైపోతుంది మనకు డినామినేటర్. న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ టర్మ్ రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోయింది, డినామినేటర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ 1 బై కాస్ అంటే ఏం రాయొచ్చండి, సెక్. సో సెక్ స్క్వేర్ వి డివి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై ఎక్స్ డిఎక్స్. నాకు ఫైనల్గా వి డివి నోటేషన్ ఎక్స్ డిఎక్స్ నోటేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్లో ఇంటిగ్రేషన్ అప్లై ఆన్ బోత్ సైడ్స్. నా అప్లై చేయండి, ఇంటిగ్రేషన్
sec square v dv is equals to minus integration 1 by x dx. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏంటిదండి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినట్టే ఫస్ట్ ప్రాబ్లంలో 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఏంటిదండి 2 ఫార్ములాస్. సో ఫస్ట్ ఫార్ములా ఏంటిదండి ఇంటిగ్రేషన్ sec square x dx. ఫార్ములా ఏంటిదండి tan x. నెక్స్ట్ హియర్ ఇంటిగ్రేషన్ 1 by x ఫార్ములా ఏంటిదండి log x. సో యూ నీడ్ టు రిమెంబర్ 2 ఫార్ములాస్. ఇంటిగ్రేషన్ sec square x ఫార్ములా tan x, ఇంటిగ్రేషన్ 1 by x ఫార్ములా log x. నౌ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ sec square v అంటే ఏంటిదండి tan v is equals to మైనస్ ఇంటిగ్రేషన్ 1 by x ఏంటిదండి log x ప్లస్ కాన్స్టెంట్. చెప్పాను కానీ నేను మనకి ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ అప్లై చేయడం అయిపోతుందో మనం కాన్స్టెంట్ టర్మ్ని యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను tan v మైనస్ log x టేక్ లెఫ్ట్ సైడ్ ప్లస్ log x ఈజ్ ఈక్వల్స్ టు c. నెక్స్ట్ tan నౌ v అంటే మళ్ళీ ఏం రాయొచ్చు అండి ఇక్కడ నుంచి దీని నుంచి మనకు ఏం రాయొచ్చు y ఈజ్ ఈక్వల్స్ టు vx. సార్ v ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు x టేక్ లెఫ్ట్ సైడ్ డివైడ్ అంటే v ఈజ్ ఈక్వల్స్ టు y బై x నొటేషన్. నౌ సబ్స్టిట్యూట్ tan y బై x ప్లస్ log x ఈజ్ ఈక్వల్స్ టు c. సో మనకు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చేసిందండి ఫైనల్ ఆన్సర్ tan y బై x ప్లస్ log x ఈజ్ ఈక్వల్స్ టు c. ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్ మనకు విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 1, π/4. ఇప్పుడు ద ఈక్వేషన్ పాసింగ్ త్రూ పాయింట్ ఏంటండి పాయింట్ మనకు 1, π/4 అంటే 1 ఈజ్ ద x కోఆర్డినేట్ వాల్యూ, π/4 ఈజ్ ద y కోఆర్డినేట్ వాల్యూ. నౌ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఈక్వేషన్. చెప్పండి tan y అంటే ఎంతండి π/4 బై x అంటే ఎంత 1 ప్లస్ log x అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు c. tan ఇక్కడ ఫైనల్గా మనకు ఏమొచ్చేసిందండి tan π/4 బై 1 అంటే ఏంటి వాల్యూ మనకు tan π/4. వాట్ ఈస్ ద tan π/4 వాల్యూ 1 ప్లస్ వాట్ ఈస్ ద log 1 వాల్యూ 0 ఈజ్ ఈక్వల్స్ టు c. దేర్ఫోర్ సో ఫైనల్లీ c ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చేసిందండి మనకు 1 వచ్చేసింది. సో దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ దట్ ఈస్ tan y బై x ప్లస్ log x ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద c వాల్యూ అండి 1. సో హియర్ c ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ అండి. మనకి ఇచ్చిన క్వశ్చన్కు కావాల్సిన ఆన్సర్ ఏంటిది tan y బై x ప్లస్ log x ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనం ప్రీవియస్ క్వశ్చన్తో కంపేర్ చేస్తే మనం ఏం చేసామండి జస్ట్ మనకు వచ్చిన ఈక్వేషన్లో instead of x and y coordinate value you need to substitute 1, π/4. Why? Because in the question mentioned the equation passing through the point 1, π/4. సో నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చేసింది c ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ c వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్ అండి. సో ఇదండి సెకండ్ క్వశ్చన్ ఇన్ ఇంటిగ్రేషన్ చాప్టర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సో అగైన్ యూ నీడ్ టు రిమెంబర్ ద స్టెప్ 1 y ఈజ్ ఈక్వల్స్ టు vx. నెక్స్ట్ సెకండ్ వన్ రిమెంబర్ 2 ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ sec square x ఈజ్ ఈక్వల్స్ టు tan x, ఇంటిగ్రేషన్ 1 by x ఈజ్ ఈక్వల్స్ టు log x అండి. సో ఇదండి.